అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 6th డిసెంబర్ ఫ్రైడే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. అన్నిటికంటే ముందు ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. సో శక్తికాంత్ దాస్ గారి చివరి ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ ఇది. సో ఇందులో ఆయన సిఆర్ఆర్ని కానీ వడ్డీ రేట్ల తగ్గింపు కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్న అంశం. సో ఇఫ్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ డజంట్ కట్ రిపో రేట్ టుడే, ఏంటి ఆయన కట్ చేయకపోతే కొద్దిగా మేబీ మార్కెట్స్ దాన్ని కొద్దిగా నెగిటివ్గా తీసుకునే అవకాశం అయితే ఉంది. సో అట్లీస్ట్ ఇప్పుడు సిఆర్ఆర్ కట్ చేస్తే, ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకపోయినా కొద్దిగా లిక్విడిటీ వస్తుంది ఎకానమీలోకి, బ్యాంకులోకి నిధులు కొద్దిగా అధికంగా వచ్చి చేరుతాయి. సో దీనివల్ల మళ్ళీ ఓవరాల్గా గ్రోత్ పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పుడు గ్రోత్ హ్యామర్ అవుతుంది, జీడిపి కొద్దిగా తగ్గింది, అలాగే మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇవన్నీ రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ట్రేడర్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ వీకెండ్ రోజున ఎస్పెషల్లీ బ్యాంకింగ్ రిలేటెడ్ బ్యాంక్ స్టాక్స్ గత కొద్ది రోజు చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి. బ్యాంక్ స్టాక్స్ ఒకటి, అలాగే అట్ ది సేమ్ టైం ఎన్బిఎఫ్సిస్ అండ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్, ఇవన్నీ కూడా కొద్దిగా గమనంలో పెట్టుకోవాలి. లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అందువల్ల కొద్దిగా మేజర్గా మనకి ఈ డెసిషన్ వచ్చేంత వరకు కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్స్ వస్తే, ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్, షాంఘై రెండు పాజిటివ్ టు ఫ్లాట్ బయాస్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ అండ్ S&P 500 ఫ్లాట్గా క్లోజ్ అవుతే నష్టాలతో, డౌ జోన్స్ ఒక 0.5% పైగా నష్టాలని మూటగట్టుకుంది. అండ్ ఇవాళ ఏషియన్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవ్వడానికి కూడా ఇండియా రేట్ డెసిషన్ ఒకటి, జపాన్ స్పెండింగ్ డేటా, ఈ రెండు డేటాస్ కూడా రాబోతున్నాయి. సో దీన్ని బట్టి ఏషియన్ మార్కెట్స్ కూడా కొద్దిగా వేచి చూస్తున్నాయి. గోల్డ్ $2,650 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. ఆయిల్ ప్రైజెస్ డిప్ యాజ్ ఎక్స్టెండెడ్ OPEC ప్లస్ సప్లై కట్స్ హైలైట్ వీక్ డిమాండ్. $72 బిలో బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్. ఇక స్టాక్స్ పరంగా మనం చూస్తే మెయిన్గా స్టాక్స్ కెనరా బ్యాంక్ మీద కొద్దిగా ఫోకస్ ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్కి అప్రూవల్ ఇచ్చింది. వాళ్ళ AMC బిజినెస్ని, అలాగే వాళ్ళ ఇన్సూరెన్స్ బిజినెస్ని, రెండు బిజినెస్లని IPO ద్వారా లిస్ట్ చేసుకుని దాన్ని క్యాష్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో RBI has approved the bank's plan to divest 13% of its shareholding in Canara Robeco and 14.5% in Canara HSBC. సో దీంతో IPOకి కెనరా బ్యాంక్ మిగిలిన రెండు సబ్సిడరీలు కూడా రాబోతున్నాయి. ఇక నైకాలో నిహిర్ పారిక్ CEO ఆయన సడన్గా రాజీనామా చేశారు, వ్యక్తిగత కారణాలని చెప్తూ. బోరోసిల్ రెన్యూబుల్స్, ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ హ్యాస్ ఇంపోజ్డ్ ఎ ప్రొవిజనల్ యాంటీ డంపింగ్ డ్యూటీ on imports of textured, tempered, coated and uncoated glass from China and Vietnam. This duty will be effective for 6 months. మేబీ ఇది కొద్దిగా వీళ్ళకి పాజిటివ్ అవకాశం ఉంటుంది బోరోసిల్కి. ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి ద సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హ్యాస్ సాట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓలా నుంచి దాదాపు 10,000కు పైగా కంప్లైంట్లు వచ్చిన తరుణంలో దాన్ని ఏ విధంగా అడ్రస్ చేశారన్న దానికి సంబంధించి మరిన్ని వివరాలని ఓలా ఎలక్ట్రిక్ నుంచి CCPA కోరింది. హర్ష ఇంజనీర్స్, ద కంపెనీ హ్యాస్ సైన్డ్ ఎ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ విత్ లీడింగ్ మల్టీనేషనల్ బేరింగ్ కంపెనీ టు సప్లై బేరింగ్ కేజెస్. అదొకటి. దాదాపు 6 నుంచి 10 మిలియన్ యూరోల వరకు ఈ కాంట్రాక్ట్ సైజ్ ఉండే అవకాశం ఉంది. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ కంపెనీ సైన్డ్ కాంట్రాక్ట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ డెలివరీ ఆఫ్ 7,500 DWT మల్టీపర్పస్ వెజల్స్. ఓకే. అండ్ రైట్స్కి 148 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వచ్చింది IIM రాయ్పూర్ నుంచి. కిమ్స్, ద కంపెనీ హాజ్ ఇంక్రీజ్డ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ బై అక్వైరింగ్ అడిషనల్ 3% స్టేక్ ఇన్ అరుణోదయ హాస్పిటల్స్లో తమ వాటాని మరొక 3% పెంచుకున్నారు. ఇప్పుడు అరుణోదయలో దాదాపు 70.66% వాటా ఉంది కిమ్స్కి. సో ఇది మనకి. అలాగే ఫ్రమ్ BEL టు HAL, ICICI సెక్యూరిటీస్ లిస్ట్ టాప్ డిఫెన్స్ స్టాక్ పిక్స్ ఆఫ్టర్ గవర్నమెంట్ బూస్ట్. సో కొన్ని స్టాక్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు. ICICI సెక్యూరిటీస్ రికమెండ్ చేస్తూ బై రేటింగ్స్ ఇచ్చింది వీటన్నిటి కూడా ఈ డిఫెన్స్ స్టాక్స్కి. అలా ఇచ్చిన వాటిలో ఆస్త్రా మైక్రో, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ,
అండ్ ఆజాద్ ఇంజనీరింగ్, ఇది కూడా హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. బీఈఎల్, భారత్ డైనమిక్స్, డైనమైటిక్ టెక్నాలజీస్, సోలార్ ఇండస్ట్రీస్, పీటీసీ, జెన్ టెక్నాలజీస్. సో ఇందులో దాదాపు 5-6 కంపెనీస్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ జెన్ టెక్నాలజీస్ కానీ, భారత్ డైనమిక్స్ కానీ. సో ఇవన్నిటి కూడా డిఫెన్స్కి మరింతగా మనకి బూస్టింగ్ ఇవ్వబోతున్న తరుణంలో గవర్నమెంట్ సో పరోక్షంగా ఈ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి, బాగుపడతాయి, మరింత లాభాలు ఇచ్చే అవకాశం ఉందనేది ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా. అండ్ మిగిలిన స్టాక్స్ కూడా మోస్ట్లీ మిస్తాన్ ఫుడ్స్ అనే దాని మీద సెబీ ఉక్కుపాదం మోపింది. దాదాపు 100 కోట్ల రూపాయలు సమీకరించిన డబ్బులు వెనక్కి తీసుకురావాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పాటు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ మెజారిటీ చిన్న కంపెనీస్ అన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కంపెనీసే ఉంటాయి, వాళ్ళ కంపెనీకి డబ్బులు రీరూట్ చేస్తారు. అంటే వాళ్ళ బంధువుల కంపెనీలో, వాళ్ళ కంపెనీలో ఒక కంపెనీ ఫ్లోట్ చేయటము, ఒక బోగస్ కంపెనీ, దానికి ఆర్డర్స్ ఇవ్వడము, అక్కడి నుంచి ఏదో సాఫ్ట్వేర్ కొన్నా అని చూపించడము. సో ఇంతో డబ్బులు ప్రమోటర్లు జోబులోకి వేసుకోవడం, అలా 100 కోట్ల రూపాయల వరకు డూబియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు ఉన్నాయని చెప్పి సెబీ భావించింది. అందువల్ల దాదాపుగా 100 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకురావాలి, వెనక్కి ఇవ్వాలి అన్నట్టుగా కూడా క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ఆదేశాలు జారీ చేసింది మిస్టాన్ ఫుడ్స్ మీద. స్పందన స్ఫూర్తి రేటింగ్ ఏజెన్సీస్ ఇక్రా రివైజ్డ్ అవుట్లుక్ టు నెగిటివ్ ఫ్రమ్ స్టేబుల్ నుంచి నెగిటివ్కి అవుట్లుక్ ఇచ్చింది స్పందన స్ఫూర్తికి. సో ఓవరాల్గా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒక్కసారిగా నెగిటివ్ మోడ్లోకి అయితే జారుకున్నాయి. డాక్టర్ రెడ్డీస్ విషయానికి వచ్చినట్టయితే కజకిస్తాన్లో వాళ్ళ సబ్సిడరీ కంపెనీ మీద దాదాపుగా 29 లక్షలు. ఫిన్ సర్వీసెస్, ఐటీ అండ్ కన్జ్యూమర్ గుడ్స్ స్టాప్ ఎఫ్పిఐ బై లిస్ట్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ మధ్యకాలంలో ఫినాన్షియల్ సర్వీసెస్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్లో కొద్దిగా కొనుగోళ్లు జరిపారు. అయితే ఆయిల్ అండ్ గ్యాస్, ఆటోమొబైల్, టెలికాం సర్వీసెస్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వాటిలో కొద్దిగా స్టాక్స్ని అమ్ముతున్నారు. టైటర్ నామ్స్ బై ఎస్ఆర్ఓస్ టు హిట్ బిజినెసెస్ ఫర్ మైక్రో లెండర్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ కారణంగా కూడా, అంటే బ్యాంక్స్ మైక్రో లెండర్స్కి, మైక్రో ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్కి నిధులు ఇవ్వడానికి అంత సంసిద్ధంగా లేరు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొద్దిగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోబోతుంది అన్నది కూడా వార్తల కారణంగా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మేజర్గా దెబ్బపడే అవకాశం ఉందనేది ఇక్కడ అంచనా. అలాగే ఎంఎన్సీ కంపెనీస్ అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తే సాధారణంగా ఇలాంటి మార్కెట్స్లో ఉన్నప్పుడు కొద్దిగా డిఫెన్సివ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఎంఎన్సీస్ 75% మెజారిటీ స్టేక్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి కొద్దిగా మొమెంటం వీటిలో తక్కువే ఉంటుంది, డిఫెన్సివ్ బెట్స్గా చూస్తారు. కాకపోతే ఇవి కొద్దిగా మొమెంటం లూజ్ అవుతున్నాయి. కనిష్టంగా 10% నుంచి గరిష్టంగా 20% వరకు అక్టోబర్ తారీఖు నుంచే స్టాక్స్ నష్టపోయాయి. అయితే 5 year యావరేజ్ పీఈతో పోలిస్తే కొద్దిగా గరిష్టంగా ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఈ లెక్కన మేబీ ఇంకొద్ది కరెక్షన్ కూడా ఈ స్టాక్స్లో ఉండొచ్చు అనేది ఒక సంకేతం. బ్రిటానియా 5 years యావరేజ్ పీఈ 56 ఉంటే ఇప్పుడు 55 పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మొమెంటం ఇంకా కొద్దిగా బలహీనంగా ఉంది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా వీక్గా ట్రేడ్ అవుతున్న తరుణంలో ఈ పీఈ సస్టైన్ అవుతుందా లేదా అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. నెస్లే ఈవెన్ దాదాపు 80 పీఈ ఉండేది ఇప్పుడు 65 పీఈ దగ్గర కోట్ అవుతుంది. మేబీ ఇది కొద్దిగా అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవచ్చు. కాల్గేట్ పామోలివ్ 45 పీఈ 5 years యావరేజ్ పీఈ ఉంటే ఇప్పుడు దాదాపు 54 పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. లిండే 82 పీఈ ఉన్నది ఇప్పుడు 130 పీఈ దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే పీఈ ఎక్కువ ఉందంటే, పీఈ ఎక్కువ ఉంటే గ్రోత్ మొమెంటం అంతంత మాత్రం ఉంది అనుకుంటున్న తరుణంలో మేబీ కొద్దిగా ఇంకా కరెక్షన్కి ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. బ్లూ స్టోన్ ఐపీఓకి రాబోతుంది. జ్యువెలరీ కంపెనీ ఇది. 1000 కోట్ల రూపాయల వరకు ఫ్రెష్ క్యాపిటల్ ద్వారా సమీకరించాలనేది ఒక ఆలోచన. ఆన్ క్లోజ్ వాచ్ టైటాన్ బెట్స్ ఆన్ రైజింగ్ ప్రీమియమైజేషన్ ట్రెండ్. సో అందుకే మనం అనేక సందర్భాల్లో గతంలో మనం మాట్లాడుకున్నాం, ఎథోస్ లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ని రాబోయే రోజుల్లో కనబడిచే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీమియమైజేషన్, ఇప్పుడు మనం పెట్టుకుంటున్న వాచ్లు, సో కొద్దిగా నాకు కూడా వాచ్లు పిచ్చి అయితే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రీమియం వాచెస్ తీసుకోవాలని చూస్తూ ఉంటాను. సో యావరేజ్ 2000 రూపాయలు ఉన్న వాచ్ కాస్తే ఇప్పుడు 3000 రూపాయల కంటే 1000 రూపాయలు బేస్ ప్రైస్ పెరిగింది. ఈ లెక్కన ఇంకా మరింతగా ఈ పెరిగే అవకాశం ఉంది. పరోక్షంగా తమకు బెనిఫిట్ అవుతుందని టైటాన్ చెప్పినప్పటికీ, టైటాన్ సాకందని పక్కన పెడితే దీనిలో పూర్తి అదే బిజినెస్లో ఉన్న ఎథోస్ లాంటివి మరింత బెనిఫిట్ పొందే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. ఇంకొకటి అర్బన్ మిడిల్ క్లాస్ తగ్గిపోతుంది సిటీస్లో, రిచ్ క్లబ్ కొద్దిగా పెరుగుతుంది అనేది కూడా ఒక అప్డేట్. ఇది లో శాలరీస్ క్యాన్ బి సెల్ఫ్ డిస్ట్రక్టివ్. సో లో శాలరీస్ కాదు, ఎక్కువ శాలరీస్ ఇవ్వండి, ఎక్కువ ఖర్చు పెట్టేలా చేయండి అనేది సిఈఏ చెప్తున్నమాట. ఎఫ్పిఐస్ మళ్ళీ మార్కెట్స్లోకి వచ్చారు డిసెంబర్లో. ఇది పరోక్షంగా ఈక్విటీ,
డేట్ ర్యాలీని ముందుకు తీసుకెళ్తుంది అన్నట్టుగా కూడా ఆనంద్ రాటి నిన్న 5% మేర పెరిగి ఆల్ టైమ్ హిట్ చేసింది. మహీంద్రా సీమ్లెస్ దాదాపు 11% మేర పెరిగింది. రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 40 టైమ్స్ అదనపు వాల్యూమ్స్ కనిపించాయి. ఇన్వెస్టర్స్ హంగ్రీ ఫర్ జొమాటో యాజ్ స్టాక్ సిజిల్స్. సో స్టాక్ 3 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని క్రాస్ చేసింది. మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా 315 నుంచి 350 దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి ఒక 10-15% మ్యాక్సిమం జొమాటోలో అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. చేసి ఈ పాయింట్ ఆఫ్ టైంలో 400 అవుతుంది 500 అవుతుందని చెప్పి చేసుకోవడం అయితే మేబీ రిస్క్ అవుతుంది. ఆర్బీఐ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో కెనరా బ్యాంక్లో ఇవాళ యాక్టివిటీ ఉండొచ్చు. మింత్రా కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.